హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివలీల గారు, కార్ లోన్ మేనేజర్. ఈరోజు మనం కార్ లోన్కి సంబంధించిన వివరాలు మేడంతో తెలుసుకుందాం. హాయ్ శివలీల గారు. హాయ్ అసలు మేడం. కార్ లోన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, ఎవరికి ఎలిజిబుల్, వివరించండి దీని గురించి. కార్ లోన్స్ అనేది సాలరీడ్ ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇద్దరికి చేస్తాం మేడం. కార్ లోన్స్ న్యూ కార్ చేస్తాం అండ్ యూజ్డ్ కార్స్ కూడా చేస్తాం. న్యూ కార్ అనేది కస్టమర్ వెళ్ళి వెహికల్ కొటేషన్ తీసుకొచ్చి మనకు చూపించాక వెహికల్ కొటేషన్ పైన 90% యూజ్డ్ కార్ అనేది 3 టైప్స్ ఉంటుంది. దాంట్లో యూజ్డ్ కార్ పర్చేస్, రీఫైనాన్స్, బీటీ టాప్అప్ అని 3 టైప్స్ ఉంటాయి మేడం. న్యూ కార్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్? న్యూ కార్ అనేది సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి ఎలిజిబిలిటీ. వెహికల్ ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే వెహికల్ కొటేషన్ ఎవరి పేరు పైన ఉంటుందో వాళ్ళే అప్లికెంట్గా వస్తారు. వాళ్ళు సాలరీడ్ కాకపోయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకపోయినా, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటే వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ కోఆపరెంట్గా యాడ్ అవుతారు. ఓకే, సో బ్లడ్ రిలేషన్లో మీరు ఎవరెవరిని యాక్సెప్ట్ చేస్తారు? సన్, డాటర్, హస్బెండ్. ఓకే, వీళ్ళని కోప్లికెంట్గా మీరు తీసుకొని చేస్తారు. కార్ లోన్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు మీరు? కార్ లోన్ ఎలిజిబిలిటీ అనేది కస్టమర్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఉంటుంది మేడం. కస్టమర్ ప్రొఫైల్ చూసి ఏ బ్యాంక్లో వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలిజిబిలిటీ అనేది శాలరీ పైన కానీ ఇన్కమ్ బేస్ పైన కానీ చూసి ఇస్తాము. ఓకే శివలీల గారు, దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? డాక్యుమెంటేషన్ అనేది పిఎల్కి ఏ అయితే డాక్యుమెంట్స్ ఇస్తారో ఆధార్, పాన్, ఫోటో, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే దీనికి ఎక్స్ట్రా ఏంటంటే వెహికల్ కొటేషన్, అంతకుమించి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమి ఉండవు మేడం. ఓకే, బట్ సపోజ్ ఇప్పుడు నేను కారు కొనాలనుకుంటున్నాను, నేను డైరెక్ట్ షోరూమ్ వెళ్ళి బై చేయొచ్చు. బట్ నేను మీ దగ్గరే పర్టికులర్గా తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర వచ్చే బెనిఫిట్స్ ఏంటి నాకు? షోరూంలో అనేది మేడం పర్టికులర్గా మీకు ఈ బ్యాంక్లో వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిఎఫ్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది. మీరు మా దగ్గరకు వస్తే మేము ఏ బ్యాంక్లో అవుతుంది, దేంట్లో ఎలిజిబిలిటీ తక్కువ వస్తుంది, మీ ప్రొఫైల్ ఎక్కడ ఏ బ్యాంక్లో తక్కువ వస్తుంది, ఏ బ్యాంక్లో పిఎఫ్ అన్నీ చూసుకొని మీకు ఇవ్వడానికి ఉంటుంది మేడం. బయట అలా ఉండదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిఎఫ్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. మీరు మా దగ్గరకు వస్తే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ బ్యాంక్లో మ్యాచ్ అవుతుంది, మన దగ్గర చాలా బ్యాంక్స్ ఉంటాయి. అన్ని బ్యాంక్స్లో చెక్ చేసుకొని మీరు దేనికైతే యాక్సెప్ట్ అవుతుందో ఆ బ్యాంకులో లోన్ చేయించడానికి ఉంటుంది. ఓకే ఓకే, మీ దాంట్లో ఉన్న బ్యాంక్స్ లిస్ట్ చెప్తారా, ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయో మీరు? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఓకే, యూనియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎక్సెట్రా. ఓకే, సో మీరు ఇదంతా ఏదైనా ఛార్జెస్ తీసుకొని చేస్తారా లేదా ఫ్రీ? నో చార్జెస్ మేడం. నో చార్జెస్. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.